నా ఫ్రెండ్స్ అందరూ ఫెస్టివల్ కోసం చీరలు కొంటుంటే నేను ఫ్యూచర్ కోసం షేర్స్ కొన్నానండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటమ్మాయి. మనిషి జీవితంలో ఒక చిన్న నిర్ణయం ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో కదా. దానికి నా 1 year స్టాక్ మార్కెట్ జర్నీ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సరిగ్గా ఈ నవంబర్కి నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి 1 year కంప్లీట్ అయిందండి. అలాగే ఈ వీడియోలో 3 స్పెషల్స్ ఉన్నాయండి. నెంబర్ 1 ఇప్పుడే చెప్పాను, నేను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసి 1 year కంప్లీట్ అయింది. అండ్ సెకండ్ 1, మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. అలాగే థర్డ్ 1 అండి, ఇది చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా తక్కువ వీడియోస్తోనే మన ఛానల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. వీడియో ఏంటి అంటే, ఈ 1 yearలో 630 రూపాయలతో మొదలుపెట్టిన ఇన్వెస్ట్ జర్నీ 41,619 రూపాయల వరకు నేను క్యాపిటల్ని ఎలా పెంచుకోగలిగాను అని నా జర్నీ అయితే ఈ వీడియోలో చెప్తానండి. మీలో చాలామందికి తెలుసు, నేను ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారి వీడియో చూసి స్టాక్ మార్కెట్ గురించి కొంచెం తెలుసుకుంటూ ఇన్వెస్ట్ చేశాను అని. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, దాని గురించి ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ వీడియో అయిపోయాక ఆ వీడియో చూడండి. అలాగే లాస్ట్ వీడియోలో మీరు ప్రూఫ్స్ లేకుండా ఓన్లీ వీడియో చేసి పెడితే మేము ఎలా నమ్మాలి అని కొంతమంది కామెంట్ చేశారండి. కాబట్టి ఇవాళ మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. నా పోర్ట్ఫోలియోనే మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నా ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎలా సాగింది, 600 నుంచి 40,000 వరకు ఎలా సాగిందనేది చెప్తానండి. లాస్ట్ ఇయర్ నవంబర్లో అన్వేష్ గారి వీడియో చూశాక స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదు, జెన్యూన్ అని నాకు ఒక క్లారిటీ వచ్చిందండి. అంతకుముందు నేను గ్యాంబ్లింగ్ అనుకునేదాన్ని, అందులో డబ్బులు పెడితే పోతాయి భయపడేదాన్ని. సో లాస్ట్ నవంబర్తో వీడియో చూశాక నాకు అది గ్యాంబ్లింగ్ కాదు, జెన్యూనే అని నాకు తెలిసింది. స్టార్టింగ్లో 630 రూపాయలతో ఒక కంపెనీలో ఒక షేర్ తీసుకున్నానండి, ఒక షేర్ కొన్నాను. ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలంటే నా దగ్గర మనీ లేదండి, కానీ ఇన్వెస్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉండేది నాకు. యాక్చువల్గా నాది ఫ్యాన్సీ షాప్ అండి. మీకు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. నాది ఒక ఫ్యాన్సీ షాపు. అది స్టార్ట్ చేసి 1.5 year అయింది. అంటే నేను ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకున్నప్పటికీ నేను స్టార్ట్ చేసి జస్ట్ 6 months అయింది. నా ఫ్యాన్సీ షాపు ఓపెన్ చేసి 6 months అయింది. షాప్లో వచ్చిన ప్రాఫిట్స్తో ఇన్వెస్ట్ చేద్దామా అంటే, అప్పుడే తిన్న షాప్ కదండి, షాప్ రెంట్ కట్టుకోవాలి, మా ఇల్లు గడవాలి అన్నీ చూసుకోవాలి కదా. దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ ఇట్లా ఇన్వెస్ట్ చేయడం అది కరెక్ట్ కాదు. మళ్ళీ షాప్లో స్టాక్ని మేము పెంచుకోవాలి అంటే సరుకు ఇంకా పెంచుకోవాలి కదా. స్టార్టింగ్లో బల్క్గా తీసుకురాలేదండి, మేము స్టాక్ తెచ్చుకోలేదు. చూద్దాము ఎలాంటి ఐటమ్స్ వాడతారో, ఎలాంటి ఐటమ్స్కి ఇక్కడ డిమాండ్ ఉంటుందో అన్నట్టుగా కొన్ని మాత్రమే తెచ్చాము. సో తర్వాత డిమాండ్కి తగ్గట్టుగా ఎవ్రీ మంత్ పెంచుకుందాం స్టాక్ అనుకున్నాము. అలాగే షాప్కి తెచ్చిన కొన్ని అప్పులు ఉంటాయి కదా, అవన్నీ పక్కన పెట్టేసి మనం ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఇన్వెస్ట్ చేయడానికి నా దగ్గర మనీ లేదు. ఆ ఉన్న 630తోనే ఒకే కంపెనీలో ఒక స్టాక్ తీసుకున్నాను. అలాగే ఒక 2 నెలల తర్వాత నాకు రావాల్సిన ఒక 15,000 మనీ అయితే వచ్చినాయి మార్చిలో. అవి నేను అసలు వాటి గురించి వదిలేసాను. ఇంకా అవి రావని నేను ఎప్పుడో మైండ్లో ఫిక్స్ అయింది నాకు. ఇంకా అవి రావు అని వదిలేసుకున్నాను. సరే ఎలాగో రావు అనుకున్న మనీయే కదా, నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను అంటే ఓకే అన్నారు మా హస్బెండ్. నేను నా ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ అమౌంట్ తీసుకోవడం అదే ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా. అంత బల్క్గా ఒకేసారి నేను అంత అమౌంట్ని ఎప్పుడూ తీసుకోలేదు. అది ఎలాగో నేను వదిలేసిన మనీ ఇంకా రావు అని మేము ఫిక్స్ అయిపోయిన మనీ వచ్చినాయి. నా ఇన్వెస్ట్మెంట్ కోసమే వచ్చినాయి అనిపించింది నాకైతే. సడన్గా ఇచ్చారు వేరే వాళ్ళు, ఇవ్వాల్సిన వాళ్ళు. అలాగే నాకు డ్రెస్సులు, శారీస్ కొనుక్కోమని మా హస్బెండ్ ఇచ్చే అమౌంట్ని కొంచెం సేవింగ్ చేసుకొని, అంటే అసలు కొనుక్కోకుండా కాదు, ఒక 2,000 పెట్టుకునే దగ్గర 1200-1300 పెట్టి కొనుక్కోవడం, ఒక 700-800 దాచుకోవడం, అలా చేసేదాన్ని. పూర్తిగా కొనుక్కోకుండా ఆపేయను, ఇచ్చిన దాంట్లోనే కొంచెం సేవింగ్ చేసుకునేదాన్ని. అలా సేవింగ్ చేసుకునేదాన్ని, నేను ఇన్వెస్ట్ చేసుకునేదాన్ని. ఎందుకంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేయాలి అని. వీకెండ్స్లో మూవీకి, రెస్టారెంట్కి వెళ్ళే ప్రోగ్రామ్స్ అన్నీ కట్ చేసుకున్నాము. నేనే బలవంతాన వద్దు, అవేం వద్దు అని అవి కట్ చేసుకొని, దానికి పెట్టే మనీ ఏదో నాకు ఇవ్వు అని నేను ఇన్వెస్ట్ చేసుకునేదాన్ని తీసుకొని. ఇలా చిన్న మనం వేస్ట్గా చేసే ఖర్చులన్నీ కూడా నేను వీలైనవి పూర్తిగా కట్ చేశాను, వీలు కానివి తగ్గించి ఎక్స్ట్రా ఖర్చులు, ఎక్స్పెన్సివ్ ఖర్చులన్నీ తగ్గించుకొని నేను చేసుకున్న సేవింగ్స్ని ఇన్వెస్ట్గా మార్చుకునేదాన్ని. నా మెయిన్ గోలు ఇన్వెస్ట్ చేయాలి, కానీ మన అవసరాలకి రేపో మాపో అవసరమయ్యే డబ్బులు నేను పెట్టకూడదు. సో నాకున్న దారి ఏంటి,
నేను వృధాగా పెట్టే ఎక్స్పెన్సివ్ ఖర్చులని తగ్గించుకొని పెట్టాలి. వీలైతే అవి పూర్తిగా రిమూవ్ చేసైనా నేను పెట్టుకోవాలి. అది నా గోల్ అనమాట. నేను చేసే పని ఇంకా అదే. ఎందుకంటే నాకు ఇన్కమ్ సోర్స్ అనేది వేరే లేదు. అప్పుడే స్టార్ట్ చేసిన షాప్ కదా, దాని నుంచి ఎక్కువ నేను ఈ రకంగా తీయకూడదు. ఇన్వెస్ట్ చేశాక ఆ నెక్స్ట్ డేనే కొంచెం లాస్లోకి వచ్చింది. సో నేనేం టెన్షన్ పడలేదు. కానీ ఒక 2-3 డేస్లోకి వెళ్ళి మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చింది. మంచి ప్రాఫిటే వచ్చింది. మంచి అంటే నేను పెట్టింది ఎక్కువ కాదులేండి, ఒక 16,000-17,000 పెట్టాను అనుకుంటా మార్చ్కి. దాంట్లో ఒక 700-800 ఒకసారి, ఒక 1,200 ఒకసారి అట్లా ప్రాఫిట్ రాగానే నేను మళ్ళీ సేల్ చేసేదాన్ని. అలా మే ఫస్ట్ వీక్కి 23,000 అయితే నా క్యాపిటల్ ఉందన్నమాట. ఎందుకంటే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు సేల్ చేశాను. అలాగే నేను కొంచెం కొంచెం సేవింగ్ చేసుకున్న మనీ కూడా యాడ్ చేశాను. మొత్తం 23,000 అయింది మే ఫస్ట్ వీక్కి. ఆ 23,000కి మే లాస్ట్ వీక్ ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో 3,000 ప్రాఫిట్లో ఉంది. అప్పుడు 3,000 ప్రాఫిట్లో ఉంటే నేను ఇంకా పెరుగుతుంది అన్నట్టుగా నేను సేల్ చేయకుండా అట్లాగే ఉంచాను. అప్పుడు క్వార్టర్లీ రిజల్ట్ టైము మంచి ప్రాఫిట్ వచ్చింది. అనుకోకుండా ఆ రోజు మా హస్బెండ్ వల్ల ఫాదర్ చనిపోయారు. ఇంకా నేను ఆ పనులు ఉంటాయి కదా, ఆ పనుల్లో పడి నేను అసలు ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడమే వదిలేసి ఒక 15 days దాన్ని పట్టించుకోలేదన్నమాట. ప్రాఫిట్లో ఉందని తెలుసు. ఆయన చనిపోక ముందు ప్రాఫిట్లోనే ఉంది, ఒక 3 ప్రాఫిట్లో ఉంది. ఇంకా చనిపోయాక నేను అసలు దాన్ని పట్టించుకోలేదు, వదిలేశాను అనమాట. ఆ యాప్ ఓపెన్ చేయడం కూడా వదిలేశాను. ఒక 20 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే 3,000 ప్లస్ పోయి 2,500 మైనస్లోకి వచ్చింది. అంటే ప్రాఫిట్ పోయి లాస్లోకి వచ్చింది మళ్ళీ 2,500. అప్పుడు కొంచెం బాధ అనిపించిందండి. ఎందుకంటే 3,000 ప్రాఫిట్లో ఉంది, 2,500 లాస్కి వచ్చేసరికి కొంచెం ఫీల్ అయ్యాను. బట్ ఓకే, ఇవన్నీ మామూలేలే అనిపించింది. మళ్ళీ అప్పటికే షాప్ పెట్టి 1 year కంప్లీట్ అయిందండి. షాప్లోకి కావాల్సిన సరుకు మొత్తం తెప్పించుకున్నాను. అప్పుడు కొంచెం ఫ్రీగా అనిపించింది. కానీ షాప్లో స్టాక్ మొత్తం పెంచుకున్నా కూడా షాప్లో మనీ అయితే ₹1 కూడా ఇన్వెస్ట్ చేయలేదండి నేను. ఎందుకంటే మెల్లిమెల్లిగా సరుకుని పెంచుకున్నాం. కానీ షాప్ కోసం తెచ్చిన అప్పు ఉంది కదా, ఫస్ట్ ఆ అప్పు తెచ్చుకోకుండా ఆ డబ్బుని ఇలా ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. కానీ ఎవ్రీ మంత్ మా పాపకి ఏదైనా స్కీమ్లో కనీసం ఒక ₹1,000 అయినా కడదామనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఆలోచిస్తే ప్రతి నెల కట్టినా అవి మన చేతికి వచ్చేది 10-15 సంవత్సరాలకు కదా, ఏదైనా స్కీమ్లో కట్టామంటే. అదే ₹1,000 మంచి క్వాలిటీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి అదే 10 సంవత్సరాలు హోల్డ్ చేస్తే సరిపోతుంది కదా అనిపించింది. ఒకవేళ మధ్యలో ఎప్పుడైనా మంచి ప్రాఫిట్ వచ్చినా సేల్ చేసుకోవచ్చు. అలాగే నేను ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశానో ఆటోమేటిక్గా నా ఖర్చులు నేను తగ్గించుకున్నానండి. ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా, ఎక్కడైనా ఖర్చు పెట్టాలన్నా ఒక నిమిషం ఆలోచిస్తా, ఇది మనకు అవసరమా అని. ఇది మనకి అవసరం, కంపల్సరీ అవసరం అనిపిస్తేనే కొంటానండి. నీడ్ లేదు, ఓన్లీ సరదా కొంటున్నాము, మనీ వేస్ట్ అనిపిస్తే అస్సలు తీసుకోను. ఏది సాక్రిఫైస్ చేయనండి, అస్సలు తీసుకోకుండా ఉండను. మనకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటాను. వేస్ట్ చేసేది మాత్రమే సేవ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటానండి. నేను ఎక్కడా కూడా అవసరాలకు దాచుకున్న మనీని ఇన్వెస్ట్ చేయలేదండి. ప్రతి మహిళకి ఉప్పులకి, పప్పులకి, పండుగలకి, పబ్బాలకి మనీ ఇస్తూనే ఉంటారు ఇంట్లో. అలా సేవ్ చేసుకున్న మనీతో కొంతమంది చీరలు, కొంతమంది డ్రెస్సులు, కొంతమంది గోల్డ్ అలా కొనుక్కుంటారు. కాకపోతే ఈ రోజుల్లో సేవ్ చేసుకున్న మనీతో గోల్డ్ కొనుక్కునే పరిస్థితి లేదులే, కానీ అలా అందరూ చీరలు కొనుక్కుంటారు. నేనైతే షేర్లు కొనుక్కున్నాను అనమాట. అలాగే లాస్ట్ మంత్లో LG ఎలక్ట్రానిక్స్ IPOకి వచ్చింది కదా, అందులో ఒక లాట్ తీసుకున్నాను. లిస్టింగ్ ప్రాఫిట్ బుక్ చేశానండి, 7,000 ప్రాఫిట్ వచ్చింది. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను, దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆ ప్రాఫిట్లో ఒక 4,000 మనీ నా అవసరాలకు నేను యూజ్ చేసుకున్నాను. ఇంకొక 3,000 మళ్ళీ స్టాక్స్లోనే పెట్టానండి. ఇలా చిన్న చిన్న సేవింగ్స్ అన్నీ గ్యాదర్ చేసుకుంటే ఒక సంవత్సరానికి 41,000 నేను గ్యాదర్ చేయగలిగానండి, అంటే సేవింగ్ చేయగలిగాను. నార్మల్గా నేను ఇన్ని సంవత్సరాలలో సేవింగ్ చేస్తూనే ఉంటాను. మహా అంటే 1,000-1,500 కన్నా ఎక్కువ నేను సేవింగ్ చేయను. 1,000-1,500 అవగానే ఏ డ్రెస్ తీసుకోవడమో, లేకపోతే రిటర్న్ మళ్ళీ అవి మా హస్బెండ్కి ఇచ్చేయడమో చేసేదాన్ని. ఇంత బల్క్గా నేను ఎప్పుడూ సేవింగ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు స్టాక్ మార్కెట్లో నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అని పక్కన పెడితే,
కేవలం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనే థాట్ మూలానే నేను ఇంత సేవింగ్ చేయగలిగాను అనేది అయితే నాకు అర్థమైందండి. సో ఇది వచ్చేసి నా పోర్ట్ఫోలియో స్క్రీన్ షాట్ అండి. యాజ్ పర్ సెబీ రూల్ మనం ఏ స్టాక్ కొన్నామని కానీ అలానే పలానా స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి అని వేరొకరికి సజెస్ట్ చేయడం కానీ చేయకూడదండి రూల్ ప్రకారం. అందుకే నా పోర్ట్ఫోలియో స్క్రీన్ షాట్ చేసి చూపిస్తున్నాను. సో కొంత లాస్లో అయితే ఉందండి, బట్ నో ప్రాబ్లం, త్వరలోనే రికవరీ అవుతుంది. ఒకవేళ రికవర్ అవ్వకపోయినా కూడా నేను పెట్టింది లాంగ్ టర్మ్ హోల్డ్ చేద్దామనే ఆలోచనతో పెట్టాను. షార్ట్ టైం ఒక్కోసారి తగ్గుతాయి పెరుగుతాయి, దాని గురించి కంగారు పడకూడదు. ఒకవేళ మంచి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. నేను ఇంత ధైర్యంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను అంటే కేవలం అన్వేష్ గారి వీడియో చూశాక మాత్రమేనండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి అన్వేష్ గారికి. ఇలాంటి మంచి మోటివేషనల్ వీడియో చేసి నాలాంటి చాలామంది మార్కెట్ గురించి భయాలు పోగొట్టారు. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఎవరికో ఒకళ్ళిద్దరికి ప్రాఫిట్ వచ్చిందని మీరు మార్కెట్లోకి రావద్దు. మీరు తెలుసుకొని మార్కెట్ని బాగా స్టడీ చేసి నేర్చుకుని మాత్రమే మార్కెట్లోకి రండి. అలాగే లాంగ్ టర్మ్ మేము హోల్డ్ చేయగలము అనే మనీని మాత్రమే మార్కెట్లో పెట్టండి. ఇదండి నా స్టాక్ మార్కెట్ జర్నీ. అలాగే మన ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందున ప్రతి ఒక్క వ్యూవర్కి, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్తగా పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది.